నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. బీఆర్ఎస్ తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చింది. 9 ఏళ్ల పరిపాలనలో అప్పులు చేసి దోచుకున్నారు. విలేకరుల సమావేశంలో ఏఐసీ ఆదివాసీ వైస్ చైర్మన్ బెల్లయ్య నాయక్ వ్యాఖ్య. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2 ద్విచక్ర వాహనాలు ఢీ 2 మృతి. 2 కుటుంబాల్లో విషాదం నింపింది రోడ్డు ప్రమాదం. తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం ఎన్నికలు. వ్యవసాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా డి వైద్యనాథ్, ప్రధాన కార్యదర్శిగా జి కృపాకర్ రెడ్డి ఎన్నిక. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఏఐసీ ఆదివాసీ వైస్ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యాక 2 రోజుల్లోనే రేవంత్ రెడ్డి 2 గ్యారంటీలను అమలు చేసి ఇప్పుడు 6 గ్యారంటీల అమలుకు ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తుంటే దీనిపై ప్రతిపక్ష పార్టీలు అవాకులు చెవాకులు పేల్చుతున్నారని అన్నారు. 9 ఏళ్ల పరిపాలన ఫలాల కంటే అప్పులు చేసి దోచుకున్నదే ఎక్కువని దుయ్యబట్టారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తనకు మహబూబాబాద్ ఎంపీ స్థానానికి టికెట్ ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ ఉందని తెలిపారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడడమే తమ అంతిమ లక్ష్యమని పేర్కొన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మారిస్తే అక్కడ బీజేపీ ప్రధాని నరేంద్ర మోదీ కోట్లకి కోట్లు అప్పులు చేసి కార్పొరేటర్లకు దోచిపెడుతున్నారని ప్రజలు ఇకనైనా ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ఏర్పడినటువంటి మొదటి ప్రభుత్వం, రెండో ప్రభుత్వం 9.5 సంవత్సరాలుగా ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన దోపిడీకి 100 రెట్లు ఎక్కువ దోపిడీ చేసినటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ ప్రజలు కోరుకున్నటువంటి యాంగిల్లో ఈ నిర్మాణం జరగలేదు. అందుకనే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో మొత్తం పార్టీ నిర్మాణాన్ని కోల్పోయినటువంటి మేము, నష్టపోయినటువంటి మేము సిద్ధపడి రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి వాళ్ళంగా తెలంగాణ ప్రజల అమరవీరుల ఆకాంక్ష మేరకు ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించేటటువంటి పనిని బాధ్యతను తీసుకున్నాం. ప్రజలు మాకు ఇచ్చిండ్రు. కాబట్టి నిన్నటిదాకా దోసుకుంటుంటే సైలెంట్గా ఉన్నాడు, నిన్నటిదాకా దోసుకున్న వాటా తీసుకున్నాడు, నిన్నటిదాకా జరిగినటువంటి దోపిడీలో భాగస్వామ్యమైనోడు మాకు నీతులు చెప్పకండి, మాకు సలహాలు ఇవ్వకండి. మీకు ఏ రకమైన నైతిక విలువలు లేవు. కడియం శ్రీహరి గారికి నైతిక విలువలు లేవు. శ్రీ విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి మా సూర్యాపేట జగదీశ్వర్ రెడ్డి గారికి ఏ నైతిక విలువలు లేవు. మాట్లాడే అధికారం కానీ హక్కు కానీ మీకు లేదు. ఇక్కడ ఉన్నటువంటి మా కవిత గారికి లేదు. ఏ రకమైన ఏం చేసింది? 5 సంవత్సరాలు, దాదాపు ఇంకో 4 నెలలు అయితే ఎంపీ అయిపోతుంది. ఒక్క పైసా ఉపయోగపడే, మైబాద్ ఉపయోగపడే పైన ఫండ్ తీసుకొచ్చిందా? ఢిల్లీ నుంచి తీసుకొచ్చిన ప్రయత్నం చేసిందా? పోనీ ఇక మావాడు చెప్తాడు, ట్రైన్ కూడా ఆపలేకపోయిందంట. ఒక దరఖాస్తు పెట్టుకో, ట్రైన్ ఏంది? అదే పెద్ద ఇష్యూనా? అంటే ఎటువంటి వాళ్లకు ఓట్లు వేస్తున్నాం అనేటటువంటి విషయాన్ని కూడా ప్రజలు గమనించాలి. ప్రజల పట్ల ప్రేమ, కమిట్మెంట్, నిజాయితీ, సమాజం పట్ల కమిట్మెంట్ లేనటువంటి వ్యక్తులకు మనం ఓట్లేసి గెలిపిస్తే మన ఓట్లతో వచ్చినటువంటి అధికారాన్ని వాళ్ళు జల్సాల కోసం వాడుతున్నారు తప్ప జనాల కోసం వాడరు అనేటటువంటి విషయం ఇలా చూసుకుంటే అర్థం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటి వాళ్లకు రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 17కు 17 స్థానాలు, తెలంగాణలో ఉన్న 17 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. గెలిపించాలని ప్రజలకు కోరుతా ఉన్నాం. ఎందుకంటే 10 సంవత్సరాలుగా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి ఉంది. 1 కాదు, 2 కాదు, కేసీఆర్ చేసిన అప్పులు ఎంత పర్సెంటేజ్ ఉందో అందుకంటే డబుల్ చేసిండు. 60 లక్షల కోట్ల రూపాయలు, 50 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే కేంద్రంలో మొత్తం దేశాన్ని పాలించినటువంటి ప్రధానమంత్రులంతా కలిసి చేస్తే ఒక్క మోడీ గారే 1,30,00,00,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఒక్క మోడీ వచ్చినటువంటి 10 సంవత్సరాల కాలంలోనే 1,30,00,00,000 కోట్లు. అసలు అది ఎంత సంఖ్య ఇక రాసుకోవాలంటే కూడా సరిపోయింది, సరిపోయినంత సంఖ్య. అంటే ఇంత అప్పు చేసిండు. ఎట్లా దోపిడీ జరుగుతుంటుందంటే కాంగ్రెస్ పార్టీ 2004లో దిగిపోయేటటువంటి క్రమంలో అంతర్జాతీయ మార్కెట్లో డీజిల్, పెట్రోల్కు సంబంధించినటువంటి క్రూడ్ ఆయిల్ ధర $109 $109 ఒక బ్యారెల్ ఉండే.
అప్పుడు పెట్రోల్ రేటు 71 రూపాయలది, డీజిల్ రేటు 59 రూపాయలు. కాంగ్రెస్ పార్టీ దిగిపోతున్నారు. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర, ఎందుకంటే పెట్రోల్ డీజిల్ మన దగ్గర తయారు కాదు, బయటకెళ్ళి తెచ్చుకోవాల్సిందే, 68 రూపాయలు. 68 రూపాయలు. ములుగు జిల్లా ఏటూరి నాగారంలో నాస్తికుడు బైరి నరేష్ ను అయ్యప్ప స్వాములు, శివస్వాములు అడ్డుకున్నారు. ఎంఎన్ఎస్ ఆధ్వర్యంలో భీమా కోరేగాం స్ఫూర్తి దినం విజయ్ దివాస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బైరి నరేష్ హాజరవుతున్నారని తెలిసి అయ్యప్ప శివహాలకు వచ్చి బైరి నరేష్ ను అడ్డుకున్నారు. అయ్యప్ప స్వామిని దూషించిన బైరి నరేష్ ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అక్కడి నుండి బయలుదేరిన బైరి నరేష్ తన వాహనాన్ని అయ్యప్ప స్వామిపైకి ఎక్కించడంతో అతనికి కాలు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం వాహనంలో వేగంగా వెళ్లిన బైరి నరేష్ కుమరం భీం నగరం గ్రామం వద్ద వాహనానికి ప్రమాదం జరిగింది. తప్పు ఎవరిది, వాళ్ళది కాదు, వాళ్ళకు సరే. అందరూ ఆడండి సార్, స్వామి ఏం చెప్పలేదు మనం మాట్లాడాలి. ఎవరు మాట్లాడారు? సైలెంట్ కూడా ఒక నిమిషం. గతంలో అయ్యప్ప స్వామి మాలారాయణ పైన తాను చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని మన ఏటున్నారో ఈ మీటింగ్ చేయకొచ్చిండు, ఈ మీటింగ్ లో ఇక్కడ వెళ్ళిపోవాలి. మీటింగ్ కూడా ఏమంటారు స్వామి? అందరూ ఆడండి సార్, స్వామి ఏం చెప్పలేదు మనం మాట్లాడాలి. దయచేసి ఈ వంతుతో మాట్లాడడానికి తప్పు అర్థం చేసుకోకండి. ఇక్కడ ఎవరెవరు బాధపడరో వాళ్ళందరికీ క్షమాపణలు. ఒక వాక్యం, గతంలో నేను మాట్లాడిన మాటలను కూడా వెనక్కి తీసుకుంటున్నాను. రెండో వాక్యం. మూడోది, దానికి నాకు శిక్ష పడింది, జైలుకు వెళ్ళొచ్చాను, 2,60,000 నష్టపోయాను, 3 రాష్ట్రాల్లో కేసులు అయ్యాయి, 1,200 పోలీస్ స్టేషన్లో కేసులు భరించాను, నా భార్య పిల్లకి దూరంగా ఉన్నాను. ఆ తర్వాత బయటకు వచ్చాక 50 ఛానళ్లలో కూడా నా వల్ల బాధపడ్డ వాళ్ళందరినీ నన్ను క్షమించారు. నువ్వు ఒక్కసారి మీడియం పరంగా సాములందరికీ కొంచెం పిచ్చపట్టిన మాట్లాడిన వల్ల ఇలా 1818లో కొరియోగ్రాఫ్లో జరిగిన ఉద్యానికి అంబేద్కర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మాపేట మండలం పెద్దగొల్లగూడెం గ్రామం శివారుల్లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న 2 ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 2 మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రమాదం విషయం తెలిసి మృతుల కుటుంబ సభ్యులు సిహెచ్సికి చేరుకొని బోరున విలపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
గాంధీ షాప్ కాడికి వెళ్దాం 90 ఇయర్స్ ఇంటికి వెళ్దాం అది ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్యా థియేటర్ లో ప్రభాస్ ఫ్యాన్స్ సందడి చేశారు. సలార్ మూవీ బాక్సాఫీస్ వద్ద 600 కోట్లు వసూలు చేసిన సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్ థియేటర్ లో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో గోవిందరావు, హనుమంత్, సాయి కిరణ్ ఫ్యాన్స్ పాల్గొన్నారు. దాని ద్వారా మేము కేక్ కటింగ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ సంధ్యా థియేటర్లో గోవిందన్న ఆల్ ఇండియా ప్రెసిడెంట్ చిత్రమన్న ఆధ్వర్యంలో, హనుమంతన్న ఆధ్వర్యంలో, కార్తిక్ భాయ్ అందరూ ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు సంతోషంగా ఉన్నది. థియేటర్ యజమాని కూడా మాకు బాగా సపోర్ట్ చేసినారు. ఇంకా మీరు చూడాలని కోరుకుంటున్నాం. సినిమా 1000 కోట్ల వరకు వెళ్తారని మా ఆలోచన, అందరూ కూడా కోరుకుంటున్నాం. చేసారో వాళ్ళకి ఇది ఒక శాంపుల్ అన్న, జస్ట్ పార్ట్ 2 ఇంకా ఉన్నాను, అది బీభత్సం. ఇంకా बॉलीवुड प्रेमी हमारा खुद का यूट्यूब चैनल है, रिव्यू करते हैं मुंबई से गेटी गैलेक्सी बांद्रा में, और आज मैं हैदराबाद आया हूँ एंड आई वांटेड टू सी द करिश्मा, द माहौल एट संध्या थिएटर इन हैदराबाद, जहाँ पे प्रभास सर की फिल्म लगी है सलार, एंड ऑल द फैंस आर एक्यूमुलेटेड ओवर हियर. और आज मैंने जो केक काटा है, आज 600 करोड़ वर्ल्ड वाइड जो फिनिश क्रॉस किया है, उसके लिए हमने केक काटा है. सलार इज डूइंग वंडरफुल बिजनेस ऑल ओवर इंडिया. हमारे पैन इंडिया स्टार, हमारी डार्लिंग प्रभास, उनकी फिल्म देखने में अलग ही मज़ा आता है. एक्शन है, सब कुछ फुल ऑफ एंटरटेनमेंट है. और प्रशांत नील हैज डन वंडरफुल जॉब आफ्टर KGF 2. So I wish all the viewers, all the audience, all the fans of Prabhas sir best luck and also happy new year to all of you. We are moving to 2024 और ये सबसे बेस्ट फिल्म 2023 की हमने साला हुए प्रभास सर ने दी है हमको. यहाँ पे मैं आया हूँ, यहाँ पे गोविंदराव, हमारे गोविंदन्ना साहब के जो फैन क्लब है वो सब जमा हुए हैं. चक्रा मन्ना है, हनुमंत अन्ना है, और भी बहुत सब हैं. तो आई विश ऑल गुड लक एंड हैं जो भी, इनको आप सब्सक्राइब करो, देखो लोकल चैनल पे. థ్యాంక్ యూ. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని క్రిస్టియన్ సోదరులు న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కుకట్పల్లిలోని భాగ్యనగర్ సెంట్రల్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మీయ తల్లి నిర్మలమ్మ న్యూ ఇయర్ ప్రత్యేక సందేశాన్ని అందించారు. అలాగే ఈ కార్యక్రమంలో చిన్నారులు ప్రదర్శించిన ప్రత్యేక నృత్యాలు, స్క్రిప్ట్లు ఎంతగానో అలరించాయి. అనంతరం పేద ప్రజలతో పాటు భక్తులంతా ప్రేమ విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీసీ సంఘం సభ్యులు ప్రసాద్, ఇమాన్యుయల్, శ్యాంబాబు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. చూసినప్పుడు దేవుని సంబంధులు అసలు ఎట్లాంటి వారు, దేవుని సంబంధులు అంటే అసలు ఎవరు అనే దాన్ని మనం ఒక్కసారి క్లారిఫై చేసుకునడానికి చూసినట్లయితే ఎఫీసీలకు రాసిన పత్రిక 1 అధ్యాయము 4 to 6 వర్సెస్ కలిపి ఉంటుంది. దయచేసి చదవండి. ఎఫీసీలకు రాసిన పత్రిక 1 అధ్యాయము 4 నుండి 6 వచనం. ఎట్లనగా తన ప్రియను తాను దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు ఇచ్చిన గొప్ప వాగ్దానం, మన సంఘానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం సంబంధులు. ఇక్కడ మరి యోహాను గారు రాస్తున్నటువంటి మరి ప్రేమ గీత, మరి యోహాను సువార్త, అలాగే మరి
పత్రికలు 3 పత్రికలలోనూ మొదటి పత్రికలో రాయబడిన విధానాన్ని చూసినప్పుడు ఈ వాగ్దానం ఏంటంటే మరి మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు మనకి ఈ యొక్క వాగ్దానాన్ని మనకి దయచేశారనమాట. కాబట్టి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. దేవుడు మరి ఈ సంవత్సరం అంతా కూడా కాచి కాపాడి మరి సంరక్షించి తిరిగి మరి యొక్క నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టినందుకు దేవునికి వందనాలు. అలాగే మరి రాబోయే సంవత్సరం అంతా కూడా దేవుడు ఎంతో ఆయన కృప చేత ప్రేమ చేత మరి లోకాన్ని అంతని క్షేమకరమైన భద్రతలో ఆయన భద్రపరచాలని మేమందరం కూడా కోరుకుంటూ ఈ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దేవునికే మహిమ కలుగును గాక. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని శ్రీ త్యాగరాయ గానసభలో తెలంగాణ వజ్రాయుధం అఖండ వీరుల కార్యక్రమాన్ని నిర్వహించారు. బంగారు తెలంగాణ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు విక్కీ మాస్టర్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, మల్కజ్గిరి జడ్జి గురుగుల మధుసూదన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విక్కీ మాస్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ కళలుని హైదరాబాద్ లో బంగారు తెలంగాణ ఫోక్ ఆర్ట్స్ అకాడమీగా మార్చి నడిపిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క కళాకారులను గురువులను గౌరవంగా సత్కరించి బంగారు తెలంగాణ ఫోక్ ఆర్ట్స్ అకాడమీని ఇంకా ముందుకు తీసుకువెళ్తూ కొన్ని వేల లక్షల మంది కళాకారుల ప్రతిభను లోకానికి తెలియజేయడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. నా పేరు విక్కీ మాస్టర్, బంగారు తెలంగాణ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షుడిని. బంగారు తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ గారి కళలని నేను హైదరాబాదు సిటీలో బంగారు తెలంగాణ ఫోక్ ఆర్ట్స్ అకాడమీగా మార్చి నడిపిస్తున్నాను. ఇప్పటి వరకు 143వ కార్యక్రమం ఈరోజు. తెలంగాణ వజ్రాయుధం అఖండ వీరుడు అనే ఒక టైటిల్తో ఈరోజు శ్రీ త్యాగరాయ గానసభ మెయిన్ హాల్లో 300 మంది స్టూడెంట్స్తో, నాట్య గురువులతో, సినీ మధుర గీతారులతో, వేదిక మీద వచ్చిన పెద్దలు ముఠా గోపాల్ ఎమ్మెల్యే మషరాబాద్ డివిజన్,
మల్కాజ్గిరి జడ్జి గారు శ్రీ గురుగుల మధుసూదన్ గారు, కళాపీఠం జంగయ్య గౌడ్ గారు, ఈరోజు తెలంగాణ విన్నర్ ఫ్యాషన్ షో ఇస్ ద విన్నర్ ద బెస్ట్ స్టూడెంట్, వీళ్ళు చాలామందికి అవార్డ్స్ ఇచ్చారు. ఈ కార్యక్రమం ఎంతో చక్కగా విజయవంతంగా సాధించి బంగారు తెలంగాణ ఫోక్ ఆర్ట్స్ అకాడమీని ఇంకా ముందుకు తీసుకెళ్తానని ఎంతోమంది వేల లక్షల మంది విద్యార్థులకు నా వేదికనిస్తూ, ఎంతోమంది నాట్య గురువులని వేదికనిస్తూ అందరినీ కలుపుకుంటూ ముందుకెళ్ళడమే మా లక్ష్యం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ 3 ఛానల్ వారికి, 6 టీవీ ఛానల్ వారికి ధన్యవాదాలు. మనస్ఫూర్తిగా అభినందిస్తున్న ప్రతి కార్యక్రమానికి ఈ ఛానల్స్ని మేము తప్పక పిలుస్తాం. మాతో జరిగినతో ఎన్ని కార్యక్రమాలు చేసినా ఈ ఛానల్ వాళ్ళని హైలైట్ చేస్తాం. థ్యాంక్ యూ ఎలక్ట్రానిక్ వీడియో అండ్ ప్రింట్ వీడియో వాళ్ళు, థ్యాంక్ యూ ప్రెస్ వాళ్ళు, అందరికీ నమస్కరిస్తూ బంగారు తెలంగాణ విక్కీ మాస్టర్గా నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా డి వైద్యనాథ్, ప్రధాన కార్యదర్శిగా జి కృపాకర్ రెడ్డిలు ఎన్నికయ్యారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన వ్యవసాయ అధికారుల సంఘం సర్వసభ్య సమావేశంలో ఈ ఎన్నికలు జరిగాయి. మొత్తం 244 ఓట్లు పోల్ కాగా వైద్యనాథ్కు 153, రవీంద్రనాథ్ రెడ్డికి 91, ప్రధాన కార్యదర్శిగా జి కృపాకర్ రెడ్డికి 209 ఓట్లు పోలయ్యాయి. దీంతో ఎన్నికల అధికారులు అధ్యక్షుడిగా డి వైద్యనాథ్, ప్రధాన కార్యదర్శిగా జి కృపాకర్ రెడ్డిలను ఎన్నికైనట్లు ప్రకటించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు వైద్యనాథ్ మాట్లాడుతూ వ్యవసాయ అధికారుల సంక్షేమం కోసం తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. తనపై ఎంతో నమ్మకంతో అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం చైర్మన్ బి కృపాకర్ రెడ్డి, వైస్ చైర్మన్ అనురాధ తదితరులు పాల్గొన్నారు. చీఫ్ మినిస్టర్ ఇది యంగెస్ట్ మినిస్టర్ అన్నట్టు మనం కూడా పనిచేయాలి ఫీల్డ్ లెవెల్లో. ఎక్స్టెన్షన్ ఈజ్ ద బెస్ట్ వర్క్ అన్నట్టు ఫీల్డ్ లెవెల్లో. ఇదే ఫార్మర్ సర్వీస్ ఎక్స్టెన్షన్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఏదైతే స్టేటస్ పెరుగుతుంది కానీ పనులు అంత కావు. డైరెక్ట్ ఫార్మర్స్ తోటి మనకు elected for the post of I do hereby swear in the name of God to protect in the interests of welfare of our Telangana agriculture and give maximum time activities with full commitment. And మీ పేరు చెప్తూ థ్యాంక్ యూ. మన మెంబర్స్ కూడా ఎలక్టెడ్ అవ్వాలని మాట్లాడమన్నాను. ఇప్పుడు అన్నరావిజన్ సెంట్రల్ ఈసీ మెంబర్స్ గా ఉండడానికి మా సోదరులు కూడా సెక్యూర్గా వారు వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్. వ్యవసాయ అధికారుల సంఘం తరపున ఈరోజు సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి దీంట్లో ఈరోజు మీటింగ్లో ఉన్నటువంటి సమస్యలను, అంటే ఏదైతే అధికారుల సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా కూలంకుషంగా చర్చించి ప్రభుత్వానికి చేరవేసే విధంగా మాట్లాడి అదేవిధంగా తీర్మానం చేసి ఈరోజు అట్లనే కొత్త బాడీని ఎలక్షన్ చేయడం జరిగింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు అందరు కూడా తమ తమ ఇండివిజువల్గా ఓటేసి ఎలక్షన్ ఆఫీసర్గా నియమించినటువంటి ఆనందరెడ్డి గారు, అలాగే కృష్ణారెడ్డి గారు, చంద్రశేఖరరావు గారు, అలాగే రామచంద్రరావు గారు, కళ్యాణ్ రామకృష్ణ గారు, వీళ్ళందరూ రిటైర్డ్ అధికారులు పర్యవేక్షణలో వారి యొక్క ఎలక్షన్ ఆఫీసర్గా నియమించబడి మనందరినీ కూడా ఒక ఓటు బ్యాలెట్ పేపర్ ఇచ్చి ఏ విధంగా అయితే పార్లమెంటుకు అసెంబ్లీ జరుపుతూ అదేవిధంగా అదే తరహాలో 33 జిల్లాల నుంచి సభ్యులందరూ కూడా ఇక్కడ విచ్చేసి వాళ్ళందరూ కూడా తమ తమ అమూల్యమైన ఓటును వినియోగించుకొని కొత్త బాడీని ప్రెసిడెంట్, సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ అలాగే మొత్తం బాడీని అంతా కూడా ఇక్కడ సెలక్షన్ చేసుకొని ఒక మంచి వాతావరణంలో ఆనందమైనటువంటి ఈరోజు నూతన సంవత్సరంలో రాబోయే కాలానికి కూడా ఒక నూతన ఒరవడిని సృష్టించే విధంగా ఒక మాదిరిగా ప్రపంచానికి చాటే విధంగా ప్రతి సంఘానికి కూడా ఒక మాదిరిగా నిలిచి ఈరోజు దీనికి ముఖ్యంగా మా చైర్మన్ గారు ఉన్నటువంటి గౌరవనీయులు కృపాకర్ రెడ్డి గారు వాళ్ళు నిరంతరంగా రిటైర్డ్ జేడీగా పనిచేస్తూ మళ్ళీ మా యొక్క వైస్ చైర్మన్గా ఉంటూ అట్లాగే కృపాకర్ రెడ్డి గారు తర్వాత అనురాధ మేడం గారు ప్రెసిడెంట్గా వాళ్ళందరూ కూడా పనిచేసి చక్కగా మాకు కూడా ఒక దిశ చూపిస్తూ ఈరోజు మంచి వాతావరణంలో ఎలక్షన్ పెట్టి
ఈరోజు కొత్త బాడీ ఎలక్ట్ అవ్వడం జరిగింది. ఈ బాడీ అంతా కూడా మా బాధ్యత రేపు మా యొక్క అధికారులకు సమస్యను ఏవైతే ప్రమోషను అలాగే 317 జీవో కావచ్చు, మా యొక్క మొబిలిటీకి సంబంధించినటువంటి అధికారులకు రవాణా సౌకర్యం సరైనటువంటి లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నారు. దాని విషయంలోనే మళ్ళా సరైనటువంటి గ్రామంలో తిరుగుతాం కాబట్టి అక్కడ ముఖ్యంగా 50% మహిళా అధికారులు ఉన్నారు. వాళ్లకు సరైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేవు, ఆఫీసులు లేవు. వాటి మీద కూడా దృష్టి పెట్టే విధంగా రేపు ప్రభుత్వానికి ఒక డాక్యుమెంట్ కూడా మా యొక్క తరఫు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీఆర్ఎస్ తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చింది. 9 ఏళ్ల పరిపాలనలో అప్పులు చేసి దోచుకున్నారు. విలేకరుల సమావేశంలో ఏఐసీ ఆదివాసీ వైస్ చైర్మన్ బెల్లయ్య నాయక్ వ్యాఖ్య. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2 ద్విచక్ర వాహనాలు ఢీ 2 మృతి. 2 కుటుంబాల్లో విషాదం నింపింది రోడ్డు ప్రమాదం. తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం ఎన్నికలు. వ్యవసాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా డి వైద్యనాథ్, ప్రధాన కార్యదర్శిగా జి కృపాకర్ రెడ్డి ఎన్నిక. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. నమస్తే.